గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. భారీ ఘనంగా అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం క్యాలెండర్ ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని పలారం అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం నేతృత్వంలో అంజన్ టీవీ1 ఎండి అంజన్ ఆధ్వర్యంలో అంజన్ టీవీ1 సిఓ రాజన్ సారథ్యంలో జై యూనియన్ నియంత్రణలో జై యూనియన్ కమిటీ ప్రతినిధుల సమక్షంలో ప్రజలందరి మధ్య అంజన్ టీవీ1 న్యూస్ 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సత్యసాయి జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, గుంటూరు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, కర్నూలు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లా, కాకినాడ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, అనకాపల్లి జిల్లా, కృష్ణా జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, చిత్తూరు జిల్లా, ఏలూరు జిల్లా, పల్నాడు జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా పరంగా విడుదల చేసి రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మడకశిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మడకశిర పోలీస్ సిబ్బంది సిఐ రాజ్ కుమార్, గుడిబండ పోలీస్ సిబ్బంది ఎస్ఐ రాజ్ కుళ్ళాయప్ప, అమరాపురం పోలీస్ సిబ్బంది ఎస్ఐ ఇషాక్ బాషా, అగ్లి పోలీస్ సిబ్బంది ఎస్ఐ వీరేష్, రొళ్ళ పోలీస్ సిబ్బంది ఎస్ఐ వీరాంజనేయులు, మడకశిర ఎంపీడీఓ సిబ్బంది సోనిబాయి, గుడిబండ ఎంపీడీఓ సిబ్బంది గంగాధర్, అమరాపురం ఎంపీడీఓ సిబ్బంది రామారావు, అగ్లి ఎంపీడీఓ సిబ్బంది యాదవేంద్ర, రొళ్ళ ఎంపీడీఓ సిబ్బంది ఇన్ఛార్జ్ రామారావు, మడకశిర ఎంఆర్ఓ సిబ్బంది కరుణాకర్, గుడిబండ ఎంఆర్ఓ సిబ్బంది ఇన్ఛార్జ్ కరుణాకర్, అమరాపురం ఎంఆర్ఓ సిబ్బంది లక్ష్మీ నరసింహం, అగ్లి ఎంఆర్ఓ సిబ్బంది సుబ్బరావు, రొళ్ళ ఎంఆర్ఓ సిబ్బంది శేషావలి, మడకశిర ఎంఈఓ సిబ్బంది భాస్కర్, గుడిబండ ఎంఈఓ సిబ్బంది రవిచంద్ర కుమార్, అమరాపురం ఎంఈఓ సిబ్బంది రాఘవయ్య, అగ్లి ఎంఈఓ సిబ్బంది చంద్రశేఖర్ నాయుడు, రొళ్ళ ఎంఈఓ సిబ్బంది శ్రీధర్, మడకశిర ఏపీఎం సిబ్బంది ఇన్ఛార్జ్ నర్సేగౌడ్, గుడిబండ ఏపీఎం సిబ్బంది తిప్పన్న, అమరాపురం ఏపీఎం సిబ్బంది ముత్యాలప్ప, అగలి ఏపీఎం సిబ్బంది సురేష్, రొళ్ళ ఏపీఎం సిబ్బంది ఏసీ ఎస్ఆర్ నాగరాజ్, మడకశిర ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది డాక్టర్ శశిరేఖ, గుడిబండ ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది డాక్టర్ సౌందర్య, అమరాపురం ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది డాక్టర్ అంబరీష్, అగిలి ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది డాక్టర్ శివన్న, రొళ్ళ వైద్యశాల సిబ్బంది డాక్టర్ సృజన, గుడిబండ పంచాయతీ కార్యాలయం సిబ్బంది యుఆర్డి నాగరాజ్ నాయక్, పంచాయతీ సెక్రటరీ ప్రకాష్, గుడిబండ మాజీ ఎంపీపీ ఎల్కే నరసింహులు, మీడియా ప్రతినిధులు సిబ్బంది, సీనియర్ జర్నలిస్ట్ బిహెచ్ రాయుడు, తిమ్మన్న, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు చంద్రశేఖర్, ఇతర తదితర నాయకులు, అధికారులు వీరందరి మధ్య ప్రజలందరి కలయికతో వీరి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరూ మాట్లాడుతూ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం మరియు జై యూనియన్ మీడియా ప్రతినిధులకు మరియు ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరము మరియు సంక్రాంతి, రాబోయే మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ తరుణంలో ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కారంగా విజయం వైపు ముందుకు దూసుకుపోతూ అటు ప్రభుత్వం పట్ల ఇటు ప్రజల పట్ల అంకిత భావంతో నిస్వార్థంతో సేవ చేస్తూ నిజాన్ని నిర్భయంగా చెబుతూ ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమానికై పాటుపడుతూ ఉన్న అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యానికి మా యొక్క పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ తమ యొక్క శుభాకాంక్షలు తెలియజేశారు. సైడ్ నిలబెట్టుకోండి.
సైడ్ నిలబడుకోండి సార్. చిరంజీవి సార్ దీంట్లో మడక ఓకే ఆఫీసర్ సార్ అవసరం సార్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అయిందా? ఫోటో ఒకటే సరిపోతుంది కదా. చాలా అయిపోయింది కదా. ఫోటో కాదు వీడియో కాల్. ವಿಡಿಯೋ ಮಾಡ್ತಿದೆಯಾ? ಎಡಿಟ್ చేసుకుంటాను. సింగర్మల ఎంపీడీ వగైనా భాస్కర్ గారు టెన్ సెకండ్ చాలా. 20 seconds. చాలా వీడియో
రిజల్ట్ తీసుకోరా సరే
రండి 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 అంజన్ టీవీ అక్కడ ఆడేసి రండి బుల్లెట్ వీడియో వీడియోసా బోసా టికెట్ రాసా నువ్వు రండి సార్ ఆడే ఉందా ఆడే ఉంది లైట్ ఆశా లైట్ ఓకేనా ఓకే సార్ సార్ ఫోటో తీయాలా ఫోటో తీయాలా వీడియో ఈరోజు అత్యంత మారుమూల ప్రాంతంలో ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించి ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మీడియా ద్వారా మంచి సందేశాన్ని మంచి వార్తలను అందిస్తున్నటువంటి అంజన్ టీవీ న్యూస్ ఛానల్కు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. ఈ అంజన్ టీవీ న్యూస్ దినాభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేరు